దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎంప్లాయీస్ లయబిలిటీ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1938వ సంవత్సరంలో. 46వ భారత కార్మిక సదస్సును 2015లో ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో. 1890లో భారతదేశంలో మొదటిగా లేబర్ అసోసియేషన్ స్థాపించిన వారు ఎవరు? లోఖాండే. కార్మిక మంత్రిత్వ శాఖ 2007 నుంచి ఏ పథకం కింద కార్మికులకు గృహ వసతి కల్పిస్తోంది? రివైజ్డ్ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీమ్. ట్రేడ్ యూనియన్ చట్టం 1926 లక్ష్యం ఏమిటి? రిజిస్టార్ అయిన ట్రేడ్ యూనియన్లకు చట్టబద్ధత, కార్పొరేషన్ ప్రతిపత్తి కల్పించడం. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. మొదటి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? 1946 మే. పారిశ్రామిక సంస్థల లాకౌట్కు కారణంగా దేనిని పేర్కోవచ్చు? ప్రపంచీకరణ యుగంలో పోటీతత్వం పెరుగుదల, శ్రామిక ఉత్పాదకత పెరుగుదలలో వైఫల్యం. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ను ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? 1972వ సంవత్సరంలో. కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు వివిధ శ్రామిక యూనియన్ల కార్యకలాపాలు సమన్వయం చేసేందుకు 1920లో ఏర్పాటైన యూనియన్ ఏది? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. జువైనల్ జస్టిస్ యాక్ట్ తీసుకొచ్చిన సంవత్సరం ఏది? 2000 సంవత్సరం. ఉపాధి కోల్పోయిన కార్మికులకు 6 నెలల పాటు నిరుద్యోగ భృతి అందించే లక్ష్యంతో 2005 ఏప్రిల్ 1న ప్రారంభించిన పథకం ఏది? రాజీవ్ గాంధీ శ్రామిక కళ్యాణ్ పథకం. ఏ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ప్రభుత్వం కాంట్రాక్ట్ లేబర్ను నిషేధించి వారిని కొన్ని అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పింది? కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులైజేషన్ అండ్ ప్రొహిబిషన్ చట్టం 1970. ఉత్పత్తి లేక ఉత్పాదకత ఆధారంగా లేదా వచ్చిన లాభాల ఆధారంగా కార్మికులకు బోనస్ ఇవ్వడానికి ఉద్దేశించిన పథకం ఏది? పేమెంట్ అండ్ బోనస్ యాక్ట్ 1956. భవన నిర్మాణ కార్మికులకు ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది? 15 రకాల. మెటర్నిటీ బెనిఫిట్ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? 1961వ సంవత్సరంలో. 2011 లెక్కల ప్రకారం పనిలో పాల్గొనే వారి రేటు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. చంద్రన్న బీమా పథకం కింద లబ్ధిదారులు వయోపరిమితి ఎంత? 18 నుంచి 70 సంవత్సరాలు. ప్రసూతి సెలవులను 9 నెలలకు పెంచుతూ 2016లో జీవో జారీ చేసిన రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ను తీసుకొచ్చిన సంవత్సరం ఏది? 1972. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకంలో భాగంగా ప్రతి కార్మికుడి తరఫున కార్మిక శాఖ ఏడాదికి ఎంత ప్రీమియం చెల్లిస్తోంది? రూపాయలు 134. లేబర్ లా చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1988వ సంవత్సరంలో. 1918లో అహ్మదాబాద్ కార్మికులతో మజ్దూర్ మహాజన్ సంఘ్ అనే కార్మిక సంస్థను స్థాపించి వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన బోనస్ కమిషన్ను నియమించింది? ఎంఆర్ మెహ్రా. 46వ భారత కార్మిక సదస్సులో ప్రారంభించిన పోర్టల్ ఏది? జాతీయ ఉపాధి సేవ. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో విద్యుత్ యంత్ర సహాయంతో లేదా యంత్ర సహాయం లేకుండా నడపగలిగే కేంద్రాన్ని కర్మాగారంగా ఏ చట్టం నిర్వచించింది? కర్మాగారాల చట్టం 1948. ఐఎన్టీయూసీని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? 1947 సంవత్సరం. భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఏది? బాంబే మిల్ హ్యాండ్ అసోసియేషన్. లేబర్ బ్యూరోను ఎక్కడ ఏర్పాటు చేశారు? చండీగఢ్లో. యాజమాన్యానికి కార్మికులకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన చట్టం ఏది? పారిశ్రామిక వివాదాల చట్టం. బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1986లో. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ నెలకొల్పిన ప్రాంతం ఏది? ధన్బాద్. వైట్ కాలర్ శ్రామికులు అనే పదాన్ని 1930లో ప్రవేశపెట్టిన వారు ఎవరు? అప్టాక్
సింక్లేర్. పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965ను 2015లో సవరించడం ద్వారా నెలకు బోనస్ రూపాయలు 10,000 నుంచి ఎంత ఇవ్వవచ్చని నిర్ణయించారు. రూపాయలు 21,000. పారిశ్రామిక వివాదాలు పెరగడానికి కారణం అధిక వేతనాలు, అలవెన్సులు, బోనస్ కోసం శ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరగటం, కర్మాగారాల్లో పనిచేసే పరిస్థితులను మెరుగుపరచమని కోరడం. ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు ముగ్గురూ కలిసి ఏదైనా కార్మిక నిర్ణయం, విధానాలను రూపొందించే విధానం త్రిపాఠిజం. అవ్యవస్థీకృత రంగ వర్కర్స్ బిల్లు 2005 ఎప్పటి నుంచి చట్టంగా అమల్లోకి వచ్చింది? 2008. భారతదేశంలో 1918లో మొదటి రిజిస్ట్రార్ కార్మిక సంఘాన్ని ఎవరు స్థాపించారు? బిపి వాడియా. భారతదేశ కార్మిక ఉద్యమ పితామహుడు ఎవరు? లోఖాండే. మైనింగ్ కమిటీ సిఫార్సులపై ఇండియన్ మైన్స్ చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం 1901. అనాథ పేద పిల్లలకు వ్యాపార వృత్తుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టం ఏది? మొదటి అప్రెంటిస్ చట్టం 1850. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1952 సంవత్సరంలో. కనీస వేతనాల చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం 1948 సంవత్సరం. రాజ్యాంగంలోని ఏ భాగంలోని అధికరణలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ను ప్రస్తావించాయి? 3, 4. సోషలిస్ట్ అనే ఆంగ్ల వారపత్రికను నడిపిన వారు ఎవరు? డాంగే. 2011 లెక్కల ప్రకారం అత్యధిక బాల కార్మికులు ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? 2004. అసంఘటిత రంగం అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది ఎవరు? కీత్ హర్ట్. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులకు నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా 1923లో ఏర్పాటు చేసిన చట్టం ఏది? వర్క్మెన్స్ కాంపన్సేషన్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్లో రవాణా రంగ కార్మికుల సాంఘిక భద్రతా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015 మే 1న. వివి గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పిన ప్రాంతం ఏది? నోయిడా. ఇంగ్లీష్ ఫ్యాక్టరీ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1802 సంవత్సరంలో. ప్రణాళికా సంఘం 11వ పంచవర్ష ప్రణాళిక సందర్భంగా శ్రామిక చట్టాలు నియంత్రణపై ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ అధ్యక్షులు ఎవరు? కెఎం స్నాహి. చిన్న షాపులు, అంగళ్లను ఏడాది పొడవునా తెరిచి వ్యాపారం నిర్వహించేందుకు వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు కల్పించింది? 2016 మే 24న. ప్రాథమిక రంగంలో ఎక్కువ శాతం మంది పనిచేస్తే వాస్తవిక తలసరి ఆదాయం అల్పస్థాయిలో ఉంటుందని, ద్వితీయ, తృతీయ రంగాల్లో పనిచేస్తే వాస్తవిక తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఎవరు అభిప్రాయపడ్డారు? కాలిన్ క్లార్క్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.